జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ మరో కీలక ఆపరేషన్ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నెల 27న అజిత్ దోబాల్ రష్యా పర్యటనకు వెళ్లే అవకాశాలున్నట్లు ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. భారత్ రష్యాల మధ్య భద్రతా అంశాలపై కీలక చర్చల్లో అజిత్ దోబాల్ పాల్గొంటారని తెలుస్తోంది. పాకిస్తాన్తో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో జాతీయ భద్రతా సలహాదారు రష్యా పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ మరో కీలక ఆపరేషన్ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నెల 27న అజిత్ దోబాల్ రష్యా పర్యటనకు వెళ్లే అవకాశాలున్నట్లు ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. భారత్ రష్యాల మధ్య భద్రతా అంశాలపై కీలక చర్చల్లో అజిత్ దోబాల్ పాల్గొంటారని తెలుస్తోంది. పాకిస్తాన్తో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో జాతీయ భద్రతా సలహాదారు రష్యా పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ఉగ్రవాదంపై భారత్ పోరాటానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జపాన్ దేశాలు మద్దతు ప్రకటించాయి. పహల్గామ్ ఉగ్రదాడి, పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదంపై వివరించేందుకు జనతాదళ్ ఎంపీ సంజయ్ జూ నేతృత్వంలో జపాన్కు శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే నాయకత్వంలో యుఏఈకి వెళ్లిన అఖిలపక్ష పార్లమెంటరీ బృందాలు ఆ దేశంలోని కీలక నేతలు, మేధావులు, వివిధ సంస్థల అధిపతులతో సమావేశమయ్యాయి. జపాన్కు వెళ్లిన ఎంపీల బృందం ఆ దేశ మాజీ ప్రధాని, జపాన్ భారత్ అసోసియేషన్ చైర్మన్ యోషిహిదే సుగాను కలిసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటానికి జపాన్ అండగా ఉంటుందని సుగా తెలిపారు. జపాన్ విదేశాంగ మంత్రి తకేషి ఇవాయా సహా చాలా మంది నేతలను కలిసి చర్చించింది. ఎంపీల బృందం పహల్గామ్ ఉగ్రదాడి అనంతర పరిస్థితులను వివరించింది. ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడే వారిని శిక్షించాల్సిందేనన్నారు జపాన్ విదేశాంగ మంత్రి తకేషి ఇవాయా. అటు ఉగ్రవాదంతో ప్రపంచానికి ముప్పు అని యుఏఈ పేర్కొంది. శ్రీకాంత్ షిండే నేతృత్వంలోని అఖిలపక్ష బృందం యుఏఈ రక్షణ, అంతర్గత విదేశీ వ్యవహారాల చైర్మన్ అలీ రషీద్ అల్ నియామీతో సమావేశమైంది. మానవత్వానికి ఉగ్రవాదం శత్రువు అని, ఈ విషయంలో తాము భారత్కు సహకరిస్తున్నామని నియామీ తెలిపారు.